హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 35 అధ్యాయము 3వ వచనం. యాకోబు తన ఇంటి వారితో, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడనే కట్టెదనని చెప్పెను. యాకోబు జీవితంలో బలమైన తుఫాను వీచెను. ఆయన ఏకైక కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. మానభంగము చేయబడి ఇంటికి వచ్చెను. ఆమె సహోదరులు నరహంతకులుగా మారిరి. అల్ప సంఖ్యలో నుండిన యాకోబు కుటుంబమునకు భయం కలిగెను. శత్రువులు ఏ సమయమున వచ్చి తమ కుటుంబము నాశనము చేయుదురో అని కలవరము చెందిరి. అప్పుడు యాకోబు దేవుని ఎదుట తన్నును తన కుటుంబమును పరిశీలించి ఒక తీర్మానమునకు వచ్చెను. నేనును నా ఇంటి వారును బేతేలునకు వెళ్ళి అక్కడ యెహోవాకు ఒక బలిపీఠమును కట్టేదమనుకొనెను. కుటుంబ బలిపీఠము కుటుంబ ప్రార్థనయే. కుటుంబమందు అందరూ కలిసి ఆయన సన్నిధిని ప్రార్థించుటే గొప్ప అలవాటుగా మనకు ఉండవలెను. మన కుటుంబ పరిస్థితిని పరిశీలించి ఎప్పుడు ఎక్కడ ప్రార్థన తక్కువ అవుతుందో మనము జాగ్రత్తగా కనిపెట్టవలెను. కుటుంబ సమాధానము, కుటుంబ అభివృద్ధి, ఎదుర్కోలేనన్ని సమస్యలు, పోరాటములు విస్తరించుచున్న ఎడల కుటుంబ బలిపీఠము పతనమైపోయిందా ఒక్కసారి మనం గ్రహించవలెను. ప్రార్థన ఐక్యత, ప్రార్థన సహవాసము లేని కారణము చేత సమాధానము లేని వారై ఉండక బేతేలు అను ప్రార్థనా జీవితమునకు వెళ్ళుదము. కుటుంబ ప్రార్థన కుటుంబములను కట్టుచున్నది. పిల్లలను తల్లిదండ్రులతోనూ, తల్లిదండ్రులను క్రీస్తుతోనూ ఐక్యపరిచేది కుటుంబ ప్రార్థన. పిల్లలు ఆ ప్రార్థన సమయమును, తల్లిదండ్రుల శ్రద్ధను గ్రహించుచున్నారు. మన కుటుంబములలో కుటుంబ ప్రార్థన జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా ప్రభువ, కుటుంబ ప్రార్థన ఆశీర్వాదములను గ్రహించున్నట్లుగా దేవాన్ని ప్రజలకు దయచూపుము. అశ్రద్ధ చేయక, బలహీనపడక ప్రతి వారు తప్పక కుటుంబ ప్రార్థన చేయుదము. దైవజనులు చెప్పినను కుటుంబ ప్రార్థన కొరకు అనేకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవా, నీవే మార్గము సరిచేయము. కుటుంబ ప్రార్థన ప్రతి కుటుంబంలో జరుగునుగాక. నా దేవా, కుటుంబ ఐక్యత కలిగి తీర్మానముతో కుటుంబ ప్రార్థన కొనసాగుటకు పట్టుదలతో జరిగించుదురుగాక. కుటుంబములను కలుగజేసిన దేవా, ప్రేమించిన దేవా, ఆశీర్వదించి కుటుంబములను కట్టిన దేవా, నడిపించిన దేవా, నీకే వందనములు. యేసయ్యా, కొందరు కుటుంబము లేక ఒంటరి జీవితములతో ఉన్నారు. ఆదరించుము దేవా. కుటుంబంగా సంఘములో నిలిచి ఉండుటకు కృప దయచేయము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.